పాలక ప్రతిపక్షం బలాదూర్, పాలకపక్షం ఎమా హుషార్. ఎన్నికల తర్వాత మాట్లాడుకున్న మాటలు ఇవే. ఎన్నికల ముందు కూటమి విసిరిన అస్త్రాలు పాలకపక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే ప్రతిపక్షం తెగ సంతోషపడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చిందనుకున్నారు. సూపర్ 6 వాగ్దానాలతో విజయదుందుబి మోగించి కూటమి తెగ సంబరపడిపోయింది. గెలిచాక సంపద ఉంటేనే సంక్షేమమన్నారు. 9 లక్షల అప్పు వడ్డీలు కట్టడానికే సంపద కరిగిపోతే సంక్షేమం ఎలా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుందా? ఎన్నికలకు పోయే ముందు ఈ అంశాలపై బాబు కూటమి విశ్లేషణ చేయలేదా? సంపద లేదని సంక్షేమం లేదంటారా? సంపద సృష్టించే ఆలోచనలు ఎన్నికల ముందే మీరు రచించి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడితే అర్థం ఉంటుందా? సంపద సృష్టిస్తారని నమ్మకంతోనే ప్రజలు మీ విజయానికి కారకులయ్యారన్న విషయాన్ని మర్చిపోయారా? దేశంలోనే అత్యంత సీనియర్ నాయకులని చెప్పుకునే మీరు మీ దూరదృష్టి ఎక్కడికి పోయింది? ఎన్నికల ముందు చెప్పిన మాటలేమిటి? ఇచ్చిన హామీలేమిటి? దావోస్కు ముందే 20 కంపెనీలతో 6.5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందెందుకు? ఎంఓలు జరిగాయా? ఇదెక్కడి చిత్రం బాబు? దావోస్లో మీరు సాధించిందేమిటి? ఇప్పుడు చేతులు ఎత్తేస్తారనుకోవాలా, లేదా అసలుకే ఎసరు పెడుతూ ప్రజలకు ఎగనామం పెడదామనుకుంటున్నారా? రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఫోర్సైట్ టీవీ ఈ చర్చను చేసేందుకు సిద్ధమైంది. ఈ డిబేట్లో పాల్గొనడానికి ఇప్పుడు మన స్టూడియోలో వైసీపీ నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు మనకు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అట్లా సిపిఎం మాజీ ఎమ్మెల్యే గపూర్ గారు లైవ్లో ఉన్నారు జూమ్లో. అట్లాగే టీడీపీ అజయ్ మూర్తి గారు జూమ్ లైవ్లో ఉన్నారు. మస్తాన్ సీనియర్ విశ్లేషకులు, ఎనలిస్టులు, అట్లాగే మన మస్తాన్ రావు గారు కాసేపట్లో జూమ్లో కనెక్ట్ అవుతారు. సార్ చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు, గతంలో ఎన్నికల ప్రచారం ముందు సూపర్ 6 పేరుతో కూటమి నేతలందరూ సంపద సృష్టించేందుకు ప్రణాళిక లేకుండానే ఎన్నికలకు వెళ్ళారా? ఈరోజు సూపర్ 6 అమలు చేయడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సంపద లేదంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు అసలు సీఎం అయిన విధానంలోనే ఆయన నమ్మించి వంచడంలో దిట్ట అనేది తేలిపోయింది. నమ్మించి వెన్నుపోటు పొడిచి ఆయన సీఎం అయిన విధానం, అక్కడి నుంచి మీరు ప్రతి మేనిఫెస్టో గమనించి చూడండి. 99లో మేనిఫెస్టో చూడండి, అక్కడి నుంచి ప్రతి మేనిఫెస్టో నుంచి 2024లో మేనిఫెస్టో చూడండి. ఏ మేనిఫెస్టోనైనా అతను అమలు జరిపాడా? ఏ రోజైనా? ఆ రోజు ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఈరోజు ఇంటికో ఉద్యోగం అంటున్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఏ రోజైనా అతను అమలు జరిపాడా? మీరు ఒక విషయాన్ని మనం గమనించి చూస్తే, ఇక్కడ జనాలు కూడా, మీరు సొసైటీని కూడా మనం గమనించి చూస్తే, అబద్ధాలు ఆడేవాడి చుట్టూ ఎప్పుడు జనం ఉంటారు. నిజం చెప్పేవాడి దగ్గర నిష్ఠూరం లాంటిది. నిజం చెప్పేవాడి దగ్గర ఎవరు జనం ఉండరు. అట్లనే అందుకనే ఈ లాజిక్ను గమనించిన చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అబద్ధాలే మనకు బేసు, మోసాలే మనకు పునాది, వెన్నుపోటే దానికి ఆదర్శం, వీటన్నిటినీ పెట్టుకొని అతను ఎన్నికల ప్రణాళిక, రాజకీయ ప్రహసనం ఇవన్నీ గడుపుతూ వచ్చాడు. అందులో ఆఫ్కోర్స్ ఒక 2-3 సార్లు సక్సెస్ అయ్యి ఉండొచ్చు, 4 సార్లు సక్సెస్ అయ్యి ఉండొచ్చు, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే అతను పునాదే అది. మీరు ఒక్కట క్లియర్ కట్గా ఈరోజు నిన్న మొన్న దావోస్ వెళ్తూ కూడా ఏం చెప్పారు, తీరా వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు అనేది మనం గమనించి చూడాలి. సార్ ఒక నిమిషము, చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఒకసారి పీసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయరా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను.
కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు బాబు గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా, మీరు ఏమంటారు టీడీపీ తరపున ప్రతినిధిగా? మీరు అజయమూర్తి సార్ చెప్పండి. ఇప్పుడు బాబు గారి మాటలు విన్నారు కదా, సంపద, మీరు ఎన్నికలకు ముందు సంపద గురించి మాట్లాడలేరా? సంపద గురించి ఒక ప్రణాళిక లేదా? సూపర్ 6 వాగ్దానాలు ఇచ్చారు కదా. ఈరోజు బాబు గారు మాట్లాడుతున్న మాటలను మీరు ఎట్లా చూస్తారు? మేము ఎన్నికల ముందే మేనిఫెస్టో చూసినప్పుడు వైసీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో మాకు ఆపోజిషన్ పార్టీలు, అవి తీవ్రంగా విమర్శలు చేశాయి. ఇవి సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, ఇవి అమలు చేయలేరు అని ఈ విధంగా చెప్పినప్పుడు, ఇవి సాధ్యం కాదు అన్నప్పుడు మేము చెప్పింది ఏంటంటే, మేము సమాధానం, మేము సంపద సృష్టించి ఇస్తాము అని క్లియర్గా చెప్పాం. సంపద సృష్టించడానికి ఇప్పుడు వచ్చింది ఎంత టైం పట్టిందండి? ఒక 7 months కదా గవర్నమెంట్ వచ్చి. ఈ 7 monthsలోనే సంపద సృష్టించడం కానీ లేకపోతే ఇన్కమ్ జనరేట్ చేయడం కానీ ఏ విధంగా సాధ్యం అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసానికి దాన్ని బాగు చేయడానికి దాదాపు 10 ఏళ్ల పైగా పడుతుంది. అంటే ప్రతి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ధ్వంసం చేశారనమాట. సో దీన్ని ధ్వంసం చేసిన వాటిని బాగు చేయడమే చాలా సమయం పడుతుంది. ఇలాంటి టైంలో మరి సంపద సృష్టించి ఏ విధంగా ఇస్తామండి? కొంత సమయం కావాలి కదా. అలాగని చెప్పేసి మేము హామీలేమి అమలు చేయకుండా లేము కదా. సూపర్ 6లోనే మేము ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం కదా, 4,000 పెన్షన్ ఇస్తున్నాం కదా, గెలిచినప్పుడు అమలు చేసాం కదా. విత్ 3 months ప్రియర్ ఏదైతే 3 నెలల బాకీ ఉందో దాని నుంచి ఏప్రిల్ నుంచి కూడా కల్పించాం కదా. అలాగే వచ్చే ఉగాది నుంచి ఉచిత బస్సు అమలు చేస్తున్నాం కదా. ఒక 2 పథకాలు మాత్రమే మేము కొంచెం టైం అడిగాం. ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు ఆయన చాలా చెప్పాడు. సంపద సృష్టించడం అంటే తల్లికి వందనం ఆపేసి తండ్రికి ఇంధనం ఇవ్వడమా? సంపద సృష్టించడం అంటే రైతు భరోసా ఆపేసి కార్పొరేట్ వ్యవస్థకి భూములు కట్టబెట్టడమా? సంపద సృష్టి అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి గోరు ముద్ద తీసేసి కార్పొరేట్ వ్యవస్థకి విందు భోజనాలు ఏర్పాటు చేయడమా? సంపద సృష్టి అంటే ఏంటి? మీరు సంపద సృష్టి అంటే ఎలా సృష్టిస్తారు? సంపద సృష్టి అంటే పేదవాడి కడుపు కొట్టి, పేదవాడికి సంక్షేమ హాస్టల్లో భోజనం లేకుండా చేసి, చదువుకునే పేద పిల్లలకి తల్లికి వందనం లేకుండా చేసి, చదువు లేకుండా చేసి, వాళ్ళని చివరికి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తమ విద్యా విధానాలను కూడా పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ వైద్యాల్లో మందు పిల్లలు లేకుండా చేసి ఈరోజు సంపద సృష్టిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. సంపద సృష్టి అంటే మీరు ఏ ఉద్దేశం? ఒక పేద రైతు భూమిని కొట్టేసి తన అనునాయకులకి కార్పొరేట్ పేరిట, అభివృద్ధి పేరిట వాళ్ళకి ఇవ్వడం సంపద సృష్టి? వెంకటేశ్వర రెడ్డి ఓసారి అజయ్ గారు మాట్లాడండి. మాట్లాడుతున్నారు ఏది తండ్రికి ఇంధనం అని చెప్తున్నారు. తండ్రికి ఇంధనం ఇచ్చింది ఎవరండి? చీప్ లెక్కర్ జగన్మోహన్ రెడ్డి. చీప్ లెక్కర్ జే బ్రాండ్ అమ్మింది ఎవరండి? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి ఆ తండ్రుల జేబులు గొల్లగొట్టింది ఎవరండి? ఖాళీ చేసింది ఎవరు? దాన్నే మేము తల్లులకి వందనంగా లేకపోతే తమ్ముడికి ఇస్తున్నామని చెప్పేసి మీరే అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదా. దాన్నే మేము చేతులు చెప్పి చెప్పేసి ఇస్తున్నామని చెప్పింది మీరే కదా. మీరు తండ్రుల జేబుల నుంచి కొట్టేసి, ఆ నానబుడ్డి నుంచి కొట్టేసి ఆ డబ్బులు మీరు పథకాలు పనిచేసి మీరు ఏదో చెప్తున్నారు ఏంటంటే, మేము పథకాలు పంచడం అంటే, మేము సంపద సృష్టించడం అంటే ముందు మేము పెట్టుబడులు తీసుకొస్తాం, ఇన్వెస్ట్మెంట్. ఏం చేశారండి?
దావోస్ వీళ్ళు ఏం చేశారండి? దావోస్ విషయం నెక్స్ట్ సార్ ఒక్క నిమిషం మీరు ఆయన మాటలు ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు ఎలా చెప్తున్నారంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మేము ఇవ్వలేము అని చెప్తుంటే, చంద్రబాబు నాయుడు గారు మేము ఇవ్వలేమని క్లియర్గా చెప్తుంటే, మళ్ళీ సిగ్గు ఎగ్గు ఏమాత్రం లేకుండా మీరు 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 వచ్చేసి మేము సంపద సృష్టిస్తామంటే, సంపద సృష్టి అంటే మీ ఉద్దేశంలో ఏంటి? పేదవాడి విద్యను దూరంగా పెట్టడమా? ఏ విధంగా ధర్మం కాదు అది. కాదు, ఒక మాట అండి, ఒక మాట మీరే చెప్తారు కానీ ఇప్పుడు చెప్పారు మీరు చెప్పండి. కాదు, మీరు పథకాలు మీరేం చెప్పారు? పథకాల విషయం కాదండి. మీరు సంపద సృష్టి అంటే మీరు ఎలా సృష్టిస్తారో చెప్పాలి కదా, విధి విధానాలు ఏదో చెప్పాలి కదా, ఎప్పట్లో సృష్టిస్తారో చెప్పాలి కదా. అజయమూర్తి గారు ఇద్దరు రాగండి, ఒకసారి తులసిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ తులసిరెడ్డి గారు, అసలు ఎన్నికల ముందు వాగ్దానాలు టీడీపీ ఇవ్వడం జరిగింది, కూటమి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంపద సృష్టిద్దాం, సంక్షేమ పథకాలను ఇవ్వలేకపోతున్నానని బాబు గారు మాట్లాడడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ లీడర్గా మీరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని చూశారు, గతంలో చంద్రబాబు పాలన చూశారు, అనేక సీనియర్ మోస్ట్ లీడర్లను కూడా చూశారు. ఈ విధాన్ని మీరు ఏ విధంగా చూడగలుగుతారు? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమైన అంశాలు ఒక 4. ఒకటేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే ఘోరంగా ఉంది, ఊహించిన దానికంటే దిగజారిపోయింది అనే పాయింట్. రెండవది, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలి అంటే కొంత సమయం పడుతుంది, అది రెండో పాయింట్. అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము, మూడో పాయింట్. 4వది, పన్నుల భారం వేయక తప్పదు. ఈవెన్ వచ్చేసి సూపర్ 6 కాకుండా ఇక్కడ వల్ల పన్నుల భారం వేయక తప్పదు. ఈ 4 అంశాలు ఆయన తన మనసులోని మాట చెప్పడం జరిగింది. సార్, పన్నుల భారం అంటే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏపీలో చూసుకుంటే ఎవరిపైన పన్నులు అంటే ప్రజలపైనే పన్నులు వేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో పన్నులు ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళపైన ఒక భారం వేస్తారా? అదే ఆయన చెప్పకనే ఆయన ఓపెన్ గా చెప్పేశాడు, ఆల్రెడీ వేశాడు. ఒక ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, వచ్చేసి మేము అధికారంలోకి వస్తే రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండేది వాస్తవమే, ఎన్ని మాకు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఇది తెలుసు. అయినప్పటికీ నా అనుభవము, సంపద సృష్టించే అల్లావుద్దీన్ అద్భుత దీపం నా దగ్గర ఉంది, కాబట్టి నేను ఈ అప్పులు వచ్చేసి రచన చేయను, బాధుడు కార్యక్రమం చేయను, అదనంగా వచ్చేసి ఛార్జీలు విధించము, పన్నులు వేయము, తర్వాత ఉన్న పథకాలని కంటిన్యూ చేస్తాము, అదనంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తాము, ఇవి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలిసే చేశారు. ఇప్పుడు ఆయనకు వచ్చేసి కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి అయితే కాదు, అందులో రాజకీయాలు కాకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి, తర్వాత వచ్చేసి MA ఎకనామిక్స్. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని తెలుసు. అది 14 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నది అని తెలిసిన నేపథ్యంలో ఆయన నోటి గురించి చెప్పిన నేపథ్యంలోనే ఇవన్నీ ఇచ్చినారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నోటి గురించి చెప్తున్నాడు 14 లక్షల కోట్ల కాదు, ఇప్పుడు 9.5 లక్షల కోట్లే అప్పు ఉందన్నాడు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే ఇవన్నీ చెప్పాడు తెలిసే ఎన్నికలకు ముందు. ఇప్పుడు అంత లేదు, 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందన్నాడు. అది జగన్ అప్పుడే చేసింది కాదు, 1956 నుండి మొత్తం అందరు ముఖ్యమంత్రుల కాలంలో అయింది. 1950 అంటే 68 సంవత్సరాల క్యుములేటివ్ గా 9.5 లక్షల కోట్ల రూపాయలు 2024 అయింది. కాబట్టి ఇక్కడ మరి అప్పు తగ్గినప్పుడు, అప్పుడంటే తెలిసి చేసావు 14 లక్షలు ఉన్నప్పుడు చెప్పినావు, మరి 9.5 లక్షలే ఆయన ఈ నోటి కూడా చెప్తున్నావు. ఇప్పుడు ఇంకా సూపర్ 6కి ఇబ్బంది ఏముంది? ఇంకా బాధాల్సిన అవసరం ఏముంది? 14 లక్షల కోట్ల కంటే 9.5 లక్షల కోట్లు చాలా తక్కువ కదా, దాదాపు 4.5 లక్షల కోట్లు మీరు చెప్పిన దానికంటే తక్కువగా అప్పు ఉన్నప్పుడు. కాబట్టి ఇంకా ఫర్దర్ గా అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఏది మామూలుగా FRBM మించి ఆల్రెడీ అప్పుకు సంబంధించి గతంలో ఏ మాట అన్నామో ఆల్రెడీ ఏం చేశారు, ఇప్పటికే డిసెంబర్ చివరి నాటికే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. బడ్జెట్ లో 2024-25 గాను 91,443 కోట్లు అప్పు చేస్తామని జబర్దస్త్గా చెప్పారు. అది 9 లక్షల కోట్లు అనేది 68 సంవత్సరాల్లో అంతైతే, మీరు ఒక్క 24-25కే బడ్జెట్ లోనే చెప్పారు ఈ సంవత్సరము 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పారు. ఇప్పటికే డిసెంబర్ చివరి నాటికి 59,000 కోట్లు చేశారు ఆల్రెడీ. కాబట్టి అప్పు చేస్తున్నారు.
తర్వాత సూపర్ 6 వచ్చేసి మీరే చెప్పారు, సూపర్ 6 లో వచ్చేసి ఒకటిన్నర చేసింది వాస్తవం, 1/3. ఒకటి వచ్చేసి సామాజిక పెన్షన్లు చెప్పినట్టుగా 6లో అది వేస్తున్నారు. మహిళలకు చెప్పి మహిళలకు సంబంధించి 3 హామీలు ఇస్తే దాంట్లో ఒక హామీ వచ్చేసి మీరు ఈ గ్యాస్ సిలిండర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మిగతా 4 పూర్తిగా చేయలేదు. మహిళలకు సంబంధించి 3 చెప్పింటే 1 చేస్తున్నారు, ఇంకా 2 చేయలేదు. కాబట్టి డెఫినెట్ గా 8 నెలలు అయింది. ఇది ముఖ్యమంత్రిగా అనుభవం లేని వ్యక్తి కాదు. తర్వాత వచ్చి 10 రోజులు 20 రోజులు నెల రోజులు ఏదో కాదు, 7 నెలలు అయిపోయింది. ఇంకా 8వ నెల దగ్గర కావస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు బాధుడు కార్యక్రమాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది, సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతున్నా ప్రశ్నించాల్సి వస్తుంది, అప్పులు ఎందుకు గతంలో అప్పులు ఎక్కువ చేస్తారని చెప్పేసి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. అత్తకు ఏదో కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్టు అప్పులు అని చెప్పేసి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సి వస్తారు. సార్ ఇదే అంశానికి సంబంధించి గపూర్ గారిని, సార్ గపూర్ గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు సూపర్ 6కి సంబంధించిన విషయాన్ని అంటే సీనియర్ లీడర్ కదా, ఒక 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని తెలిసి కూడా ఎట్లా ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇవి ఎందుకు ఇట్లా మాట మార్చడాన్ని మీరు ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాన్ని ప్రకటించినప్పుడే ఆయన ఆలోచించుకున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎట్లా అమలు చేయగలుగుతాము, ఏవైతే అమలు చేయగలుగుతామో అవే ప్రజలకు చెప్పి ఉండాలి. కాదు గెలుపు ధ్యేయం, అప్పుడు గెలవడం ముఖ్యము, ఎన్ని అబద్ధాలైనా సరే ఎన్ని వాగ్దానాలు సరే చేసి గెలవాలనుకున్నారు, గెలిచారు అన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి సీరియస్గా ప్రయత్నాలు ఉండాలి కదా. కానీ ఇప్పుడు ఈరోజు ఆ రకంగా చాలామంది అనుకుంటున్నారు డబ్బులు బాగా వస్తున్నాయి రాష్ట్రానికని. అట్లా డబ్బులు లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైతే నేను చేస్తాను అని చెప్పడం మాత్రం ప్రజలు హర్షించరు. ఎందుకంటే కొత్తగా జనం అడగడం లే, వాళ్ళు ఏవైతే చెప్తున్నారో దాన్ని అమలు చేయమని అడుగుతున్నది ఎవరిని. సూపర్ 6 జనం నుంచి వచ్చిన డిమాండ్ కాదు కదా, మీ ఎన్నికల ప్రణాళిక, మీ ఎన్నికల వాగ్దానం. అంటే ఓట్లేస్తే ఈ ప్రయోజనాలు మీకు ఇస్తామని చెప్పారు మీరు. ఆ రకంగా మీరు వాగ్దానం చేసి దాన్ని అమలు చేయకపోవడం అంటే వాగ్దాన భంగమే కదా. ఇక ఇప్పుడు ఏంటంటే ఆ అప్పులు ఉన్నాయి ఈ అప్పులు ఉన్నాయని ఎట్లా సమాధానం చెప్తారు? అవన్నీ ముందే తెలుసు కదా మీకు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అమరావతికి మొట్టమొదట నారాయణ గారు మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి 48,000 కోట్లు అవసరము అన్నారు. ఆ తర్వాత ఇటీవల 69,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవబోతున్నామని చెప్తున్నారు. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది 15,000 కోట్లు. 69,000 కోట్లు 15,000 కోట్లు పోతే మిగతా అంతా ఏందండి? రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పో లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వనరులు అవే కదా. అంటే ఆ రకంగా మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు నీవు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని అమలు చేయను, నా ఏదైతే కళల ప్రాజెక్టులు ఉన్నాయో ఆ కళల ప్రాజెక్టుల కోసం ఎంతైనా అప్పు చేస్తామని చెప్తే దాన్ని ఏమంటారు ప్రజలు? వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు 164 సీట్లు మా కూటమికి వచ్చినాయి, ఇంకా జనం బ్రహ్మరథం పట్టినారు, ఇక మేమే చిరకాలం పరిపాలిస్తామని ముఖ్యమంత్రులు మీ వాయిస్ కరెక్ట్ రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. అంతలోపు సార్ మస్తాన్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు తులసిరెడ్డి గారు మాట్లాడారు, మస్తాన్ గారు మాట్లాడారు, మన అజయ్ కుమార్ గారు మాట్లాడారు, మన వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. మొత్తానికి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి సూపర్ 6 అమలు కావడం లేదనేది, అట్లాగే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులు లేవని చెప్పి చంద్రబాబు గారు చెప్తాం. అంటే వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరు ఏమనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుందాం, అంతలోపు వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడుకుందాం. జూమ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్లుంది, టెక్నికల్ ప్రాబ్లం. ఒక్కసారి సార్ మీరు ఏమనుకోవద్దు. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు 3 గెస్టులు మాట్లాడినాక అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడంలో లోపం ఉంది అనుకోవాలనా, లేదా ప్రజలు మోసం చేస్తున్నా అనుకోవచ్చు? అసలు అది ఆయన సీఎం అయిన విధానమే బైపాస్లో వచ్చిన విధానం. వెన్నుపోటు కానీ, నమ్మించి వంచడం కానీ, మోసం చేయటం కానీ అతనికి వెన్నతో పెట్టిన విద్య.
ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన విధంగా అల్లుడు అవసరం తీరిన తర్వాత అదేదో అన్నట్టుగా ఆయనకి ప్రతిసారి మేనిఫెస్టో ప్రజల్ని ఆశ పెట్టి మోసం చేయటం అతనికి అలవాటు. ఎందుకు అది అలవాటు అంటే అతనికి జీవిత సత్యం ఒకటి తెలుసు, ప్రజలు అబద్ధాలు ఆడేవాడు చుట్టూ ఉంటారు. ఓకే, అది గమనించాడు. ప్రజలు అబద్ధాలు ఆశేవాడి చుట్టూ ఆశ పెట్టేవాడి చుట్టూ ఉంటారు. ఆశ పెట్టి మోసం చేయడం అనేది అతను నేర్చుకున్న విద్య. అంటే ఇక్కడ ఒకటి అనుకోవచ్చు, అతను యూనివర్సిటీలో ఒక మాట, అతను యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ ఏం చదువుకున్నాడో లేదో కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆశ పెట్టి మోసం చేయటం, నమ్మించి వంచటం అతను బాగా నేర్చుకుని ఇలాంటి మాటలే మాట్లాడతాడు. మీరు ఏ ఎన్నికల మేనిఫెస్టోనైనా చూడండి, ఏ ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రతిసారి అతని 4 సార్లు చూడండి, నాట్ ఓన్లీ దిస్ టైం 4 సార్లు గమనించండి. ఇది ఇక్కడ ఒకటే అన్న తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది వాళ్లే కదా. 9 లక్షల కోట్ల అప్పుకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు? సంవత్సర కాలం 1,00,000 కోట్లు ఎందుకు అప్పు చేస్తున్నారు? మళ్ళీ కరెంటు అస్సలు పెంచమన్నారు, 6,000 కోట్లకు పైగా భారం మోపారు, మళ్ళీ 15,000 కోట్లకు భారం మోపుతామని చెప్తున్నారు. చెప్తూ కూడా మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 చేయలేమంటున్నారు. ట్యాక్సులు ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు గత మా ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? పెట్రోల్ ధరలు మా ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? గ్యాస్ మా ప్రభుత్వంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? మీరు అట్లీస్ట్ నిత్యావసర వస్తువుల్లో కూరగాయలు తీసుకోండి. సార్, ఇక్కడ సూపర్ 6కి సంబంధించింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము సంక్షేమాన్ని గాలికి వదిలేసింది, రాష్ట్రాన్ని గాలికి వదిలేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే సంపద సృష్టించాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే సంపద ఏ విధంగా సృష్టిస్తారు, ఎట్లా రాష్ట్రాన్ని గాడిలో పెడతారు? ఆయన భాషలో సంపద సృష్టించటము అంటే ప్రజలు నడ్డి విరచటం, పేదవాళ్ళ కడుపు కొట్టడం, నోరు లేని వాళ్ళ జీవన విధానం కొట్టడం ఆయన భాషలో సంపద సృష్టించటం అంటే తన అనునాయులకి ఎకరా అరెకరా భూమి ఉన్న వాడిది లాక్కొని కార్పొరేట్ అభివృద్ధి పేరిట కార్పొరేట్ వ్యవస్థ కట్టబెట్టి వాడి బ్రతుకు మీద దెబ్బ కొట్టడం ఆయన సంపద సృష్టించడం అంటే. తినే తిండి మీద ట్యాక్సీలు పెంచటం, చదువుకునే చదువు మీద ట్యాక్స్ పెంచటం, ప్రతి దాని మీద ఇప్పుడు తల్లికి వందనం తీసేసి నాన్నకి ఇంధనం ఇచ్చేసి వాడి ఆరోగ్యం మీద దెబ్బ కొట్టడం, కార్పొరేట్ వ్యవస్థకు పంపించి వాడి ఆస్తి లాక్కోవటం. కార్పొరేట్ వైద్యశాలకు పంపిస్తే ఏమవుతుంది? ప్రభుత్వ వైద్యశాలలో మందులు లేకపోతే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఇంకొకటి సార్, దావోస్కు వెళ్లే ముందు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇక్కడ ఈ విషయాన్ని చూసుకుంటే అట్లాగే 80 కోట్ల ఖర్చు పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్నికలకు ఎన్ని లక్షల కోట్లకు ఎంఓలు కుదిరించుకున్నారు? ఈ విషయాన్ని చెప్పడానికి చంద్రబాబు దగ్గర అంటే మొహమాటం ఎందుకు? అంటే ఇప్పుడు దావోస్ వెళ్ళి ఏం తెచ్చినాం, ఎన్ని కోట్లు తెచ్చాం, ఎన్ని లక్షల కోట్లు తెచ్చాం, ఈ విషయాన్ని బహిరంగంగా చంద్రబాబు గారు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? దీన్ని మీరు వైసీపీ తరపున ఏం చెప్తారు? ఏ వ్యాపారస్తుడైనా ఏ కార్పొరేట్ వ్యవస్థ అయినా మా రాష్ట్రం బాగుంది, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, మా రాష్ట్రానికి మీరు పెట్టుబడులు పెడితే మేము భద్రత కల్పిస్తాము, వసతులు ఇస్తాము, సౌకర్యాలన్నీ కల్పిస్తాము, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాము, మేము ఇది ఇస్తాము, మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టుకోండి, మీ వ్యాపారాలు బాగుంటాయి అంటే వస్తారు. ఎవడైనా ఏ కార్పొరేట్ వ్యవస్థ అయినా ఏ వ్యక్తి అయినా మేము రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాము అని చెప్పేసి వాళ్ళ ముందే చెప్తే వస్తారా? ఈ రాష్ట్రంలో అరాచకం జరిగిందంటే వస్తారా? ఈ రాష్ట్రంలో దుర్మార్గం జరుగుతుందంటే వస్తారా? ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఛిద్రమైంది, నేను నిలబెడతాను అంటే నీ ముఖం చూసి ఎందుకు వస్తారు? అజయ్ మూర్తి గారు చెప్పండి. ఇప్పుడు దావోస్ వెళ్ళి చంద్రబాబు గారు దావోస్ వెళ్ళడం జరిగింది, ఎన్ని లక్షల ఎంఓలు కుదిరించుకున్నారు? ఇవి చెప్పడానికి బాబు గారికి ఉన్న ఇబ్బంది ఏంటి? అజయ్ మూర్తి గారు చెప్పండి. ఇప్పటి వరకు ఎంఓల గురించి మాట్లాడడం జరిగింది. దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒప్పందాల గురించి ఎన్ని కంపెనీలతో చంద్రబాబు గారు చర్చించడం జరిగింది, పెట్టుబడుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకురావడం జరిగింది, దాని గురించి ఈరోజు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు బహిరంగంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? దీని వెనుక ఏ రాజకీయ కోణం దాగి ఉందని అనుకోవచ్చు?
రెడ్డి గారు 2-3 ఏళ్ల క్రితం వైజాగ్ లో ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సు గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేసి కొంతమంది పారిశ్రామికవేత్తలని పిలిచి కొంతమంది ఐపాక్ వాళ్ళతో మేనేజ్ చేసి అక్కడ ఆర్భాటంగా 16 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఆ ఎంఓఏలు కూడా చేసుకున్నట్టు కూడా ప్రకటించుకున్నారు. తీరా చివరికి అవి ఎన్ని 100 కోట్లు వచ్చినాయండి? 1000 కోట్లు పక్కన పెట్టండి, లక్షల కోట్లు పక్కన పెట్టండి, 100 కోట్లు అయినా కానీ పెట్టుబడులు వచ్చాయి అందులో నుంచి రాలేదు కదా. ఇటువంటి ఫేక్ ఎంఓయూలు మేము చేసుకోమండి. మేమేంటంటే అక్కడికి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాం దావోస్కి. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, అక్కడ పారిశ్రామికవేత్తలు అందరూ వస్తారు, ఒక మంచి వాతావరణం పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడైతే మంచి వాతావరణం దొరుకుతుందో కనిపిస్తుందో అక్కడ పెడదామని తెలుసుకోవడానికి మాత్రమే వస్తారు. అక్కడ ఎంఓఎల్ చేసుకోవడానికి రారండి, తెలుసుకోవడానికి మాత్రం వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 30 మంది వెంకటేశ్వర రెడ్డి గారు అజయమూర్తి మాట్లాడే దాంట్లో మీరు ఏమన్నా ఇప్పుడు అది కాదు, ఆయన చెప్పేది ఎట్టుందంటే కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళామని చెప్పండి. అక్కడ మీ పార్టీ వాళ్ళందరూ కలిసి హాలిడే ట్రిప్కి వెళ్ళామని చెప్పండి, తప్పేం లేదు. మేము హాలిడే ట్రిప్కి వెళ్ళాం, నేను నా కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళాను, అక్కడ అంతా దావోస్లో బిజినెస్ మీటింగ్ అనేది ఉత్త హంబక్కు, మేము చెప్తున్నామన్నీ బోగసు, మేము చెప్తున్నామని అబద్ధాలని చెప్పండి, తప్పేం లేదు. ఈ అబద్ధాలు మాట్లాడే వాళ్ళు మీరు ఒకసారి గమనించండి అండి. ఒక మాట వినండి సార్, అప్పుడు ఒక మాట వినండి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన దాంట్లోనే నేను చెప్తున్నా, నేను కొత్తగా చెప్తుంది ఏం కాదు. అక్కడ మీటింగ్ లైవ్లు ఉన్నాయి, అక్కడ మీడియా మీరు చెప్పిందే వింటారనుకోకండి. మీడియా సమావేశంలో ఏం చెప్పారు ఆయన టీజీ భరత్ గారు ఏం చెప్పారు, మేము కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటూ అక్కడ చెప్పింది ఏంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు జరుపుతున్నాం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతాం భవిష్యత్తులో కూడా అని చెప్పి రాష్ట్రం అధోగతి పాలైందని చెప్తే బుద్ధున్నోడు ఎవడైనా, విజన్ ఉన్నోడు ఎవడైనా, ఏమాత్రం జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సమస్యలు ఉన్నాయి మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతామంటే ఏ బిజినెస్ మ్యాన్ అయినా వస్తాడా? పోనీ అక్కడ మీటింగ్లో కలిసింది ఎవరండి? కలిసిన వ్యక్తులు ఎవరండి? మీరు మాట్లాడుతున్న మాటలే ఉందండి. ఇది ఎట్లుందండి ఆయనకి తెలిసి ఓటర్ ఇస్తే ఒక మాట అండి, మీరు ఓటర్ ఇస్తే ఒక మాట వినండి ఒకసారి రెడ్డి గారు ఒకసారి అజయ్ మాట్లాడి పడితేనే వాళ్ళు మాత్రం ఈ పెట్టుబడుల సదస్సు పెట్టుబడులు పెట్టడానికి మాత్రం వస్తారండి, లేకపోతే రారు. దానికోసమే రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అనుకోవాలి. ఇప్పుడు మాకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారండి? 144 సీట్లు ఎందుకు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలను ఎదిరించమని వారికి అదే చెప్తాను. ఎగ్జాక్ట్ గా మ్యాండేట్ ఎందుకు ఇచ్చారంటే మా ఊరికి ఎవరైనా 164 సీట్లు. మనుషులకి ఉన్న సైకాలజీ ఏంటంటే అబద్ధం చెప్పేవాడిని నమ్ముతారు. మీరు గమనించి చూడండి. మీరు ఒక మాట వినండి సార్ మీరే మాట్లాడుతారు కానీ ఒక మాట వినండి. మనుషులు ఎలా ఉంటారంటే కాటు వేసే పాముకి పాలు పోయడానికి పుట్టెక్కడుందో వెతుక్కోవడానికి వెళ్తారు కానీ నీడనిచ్చే చెట్టు మన ఇంటి ముందు ఉన్నా కానీ దానికి జగ్గు నీళ్లు పోయరు, పైగా నరికేస్తారు. అట్లా ఆ చందాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అబద్ధాలు మూటగట్టుకొని, మొత్తం మోసాలు మూటగట్టుకొని వెన్నుపోటే ధ్యేయంగా నమ్మించి వంచన చేయటమే దీనిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ అబద్ధాలు తేట తెల్లమైన. మీరు కావాలంటే అజయ్ గారిని మాట్లాడి సార్. మస్తాన్ రావు గారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే చంద్రబాబు గారు, లోకేష్ గారు దావోస్ వెళ్ళారు అనుకోవచ్చా? సార్, ఇప్పుడు మనము ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఖచ్చితంగా చేస్తే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలోని పార్టీలు కానీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటిని ఇప్పుడు అమలు చేయటంలో వాళ్ళు ఏ విధమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర రెడ్డి గారి లాగో ఇంకోట్లాగో నేను టచ్ చేయను. ఎందుకంటే అధికారంలోకి వచ్చేటప్పుడు అన్ని చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా ఆయన సిపిఎస్ రద్దు చేస్తారని, మద్యపాన నిషేధం చేస్తారని, ప్రతి జాబ్ క్యాలెండర్ ఇస్తారని, మెగా డిఎస్సి పెడతానని అన్నారు. వాళ్ళు అది అమలు చేయలేదు. ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మనం చూసాం. అంటే దాన్ని మోసం అందామా? అలాగే ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 హామీలు ఏదైతే చెప్పి ఇప్పుడు 8 నెలలు గడుస్తున్నా
ఇంకా అమలు అంటే 1-2 మాత్రమే అమలు చేసే పరిస్థితి కనిపించింది. మిగతా ఏదైతే మేజర్ గా చెప్పుకున్నారో తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, లేకపోతే డిఎస్సి ప్రకటించారు కానీ ఇంతవరకు దానికి సంబంధించిన ప్రాసెస్ బిగిన్ కాలేదనేది కూడా కావచ్చు, ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళకి వేస్తామనేది కావచ్చు, ఇవన్నీ కూడా నిరుద్యోగ భృతి సార్, నిరుద్యోగ భృతి మర్చిపోయారు చేసిన పరిస్థితి. సార్ ఇంకొక చిన్న కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా నిరుద్యోగ నేను. భృతి మర్చిపోయారు సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు సూపర్ 6 అండి, నేను సూపర్ 6 గురించే మాట్లాడుతాను. సూపర్ 6 లో నిరుద్యోగ భృతి కూడా ఉంది సార్. ఒక నిమిషం సూపర్ 6 లో నిరుద్యోగ భృతి కూడా ఉంది. 20 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి. 8 నెలలు ఇప్పుడు బాకీ ఉన్నాడు. 3,000 రూపాయలు ప్రతి వ్యక్తికి, 3,000 రూపాయలు. మస్తాన్ రావు గారు ఒక మాట అంటే మీకు గుర్తు చేస్తున్నాను. 20 లక్షల మందికి అవకాశాలు, ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ప్రతి మహిళకు 1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వీటికి సంబంధించి సూపర్ 6 అంటారు. వీటిలో ఏంటంటే ప్రతి మన గ్యాస్ సిలిండర్లు ఒకటి ఇవ్వగలిగారు. అదేవిధంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 20 లక్షల మందికి ఉపాధి, దానిలో భాగంగా ఇప్పటికి మేము 6 లక్షల కోట్లు తెచ్చాము, దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలను సృష్టించామని చెప్తా ఉన్నారు. దాని నుంచి నేను వస్తా ఉన్నాను, మీరు మధ్యలో వచ్చారు. సార్ రాములు గారు మీరు చెప్తున్నారు సార్ ఏదో. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం, ఈ ఉచిత పథకాలు కానీ ఇవన్నిటికి సంబంధించింది, వీటిని ప్రజలు ఎవరు అడగలేదు, కానీ వీళ్ళే రాజకీయ నాయకులు ప్రకటించారు. కానీ ఈరోజు మళ్ళీ మాట తప్పుతున్నారు. దీనిపైన నేను మేము మాట్లాడదాం అనుకున్నా, మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పింది. వాళ్ళ కోణం ఏంటి, మీరు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తా ఉన్నారు, అది కూడా ఆ సంక్షేమ పథకాలు కూడా ఆదాయం ద్వారా కాదు, ఎక్కడ లేని అప్పులని తీసుకురావటం, లేదా కేంద్ర ప్రభుత్వం సంబంధించి పథకాలు వస్తే ఆ నిధులను దారి మళ్లించడం, లేదా ఉద్యోగస్తుల నిధులను దారి మళ్లించడం, పిఎఫ్ నిధులు దారి మళ్లించడం, యూనివర్సిటీ నిధులు దారి మళ్లించడం, సర్పంచ్ సంబంధించి గ్రామ స్వరాజ్యం తెస్తామని వాళ్ళ డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ పథకాలకు పెట్టడం, ఇవి కేవలం అంటే ప్రతి ఇంట్లో ఉన్న పేదవాళ్ళు కూడా ఎక్కడికి ఏమీ వెళ్లకుండా వాళ్ళకి వివిధ పథకాల ద్వారా 2,73,000 కోట్లు డైరెక్ట్ గా అవినీతికి తావు లేకుండా వేసామన్నారు. అయితే ప్రజలు మరి ఎందుకు తీర్పిచ్చారు? ప్రజలు దాన్ని కూడా హర్షించలేదు. అంటే మమ్మల్ని అట్లా కూర్చోబెట్టి ఇవ్వటాన్ని కూడా అప్పులు తీసుకొచ్చి, అంటే మనం ఇంట్లో పెళ్లి చేసుకోవాలండి, మన తాహకు తగ్గట్టు మనం ఏదో కొద్దిగా తీర్చగలిగే స్తోమతలో ఉండే అప్పులు తీసుకొచ్చి చేస్తాం తప్పితే, మనకు ఓట్లు వస్తాయి కదా అని చెప్పేసేసి, లేకపోతే మనకి చుట్టాలందరూ ఎక్కువ వస్తారు మెచ్చుకుంటారు కదా అని చేస్తే ఏమైంది, పెళ్ళైన తర్వాత రోడ్డు మీద ఉంటారు కుటుంబం అంతా. సో అదే విధంగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చెప్పారన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు 14 లక్షల కోట్లు అని చెప్పిన మాట వాస్తవం. అది ఇప్పుడు ఆ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించింది 9,75,000 కోట్లు, కొద్దిగా సబ్జెక్టు కరెక్షన్ 10,000 కోట్లు అటు ఇటు ఉండొచ్చు. సో చెప్పిన పరిస్థితి ఉంది. టోటల్ గా చూస్తే ఏంటి, అప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం గతంలో కూడా చెప్తా వచ్చింది, ఇదంతా కూడా శ్రీలంక లాగా అయ్యే పరిస్థితి ఉంది, మనకి ఎక్కడ అప్పు పుట్టని పరిస్థితి, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇంకొకటి మనకేంటంటే 80,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకి సంబంధించి మాకు క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్ళారు అన్నారు. వాటికి సంబంధించి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావట్లేదు, కనీసం రోడ్డు మీద గోతుల్లో మట్టి కూలవడానికి కూడా ఎవరు రాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం అసెంబ్లీలో చూసాం, ఆయన విష్ణుకుమార్ రాజు గారు ఆయన స్వయంగా కాంట్రాక్టర్ అంట, ఆయన ఎప్పుడో 8 ఏళ్ల క్రితం పనులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చేసినా కూడా 34 కోట్ల రూపాయలు ఆయన రాలా. అంటే ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా రాలేదు, మామూలు వ్యక్తులైనా రాలేదు, చిన్న కాంట్రాక్టర్లైనా రాలేదు. అంటే కాంట్రాక్టర్లు కూడా భాగమే. మస్తాన్ రావు గారు వీటన్నిటితో పాటు ఒక ఎనలిస్ట్ గా వచ్చారు మీరు, మస్తాన్ రావు గారు ఒక ఎనలిస్ట్ గా వచ్చారు మీరు, వీటన్నిటితో పాటు ఇప్పుడు ఈ 7 నెలల్లో చేసిన 1,00,000 కోట్ల ఒక మాట నన్ను క్వశ్చన్ చేయనివ్వండి. ఈ కాదు మేము ప్రశ్నించడానికే ఉన్నాం, ప్రతిపక్షంలో ప్రశ్నించడానికే ఉన్నాం. ఈ 7 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు గురించి చెప్పండి. ఈ 7 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు గురించి చెప్పండి. అదేమన్నా పుణ్య కార్యక్రమా, అదేమన్నా యాగమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా నిధి తవ్వకొచ్చి తీసుకొచ్చాడా, అప్పు తెచ్చాడా?
వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎందుకు మభ్యపెడుతున్నారు మీరు? ఎందుకు మభ్యపెడుతున్నారు? ఎనలిస్ట్ గా వచ్చినప్పుడు నిజాలు మాట్లాడండి, ఒత్తాసులు పలకొద్దు. దయచేసి ఒత్తాసులు పలకొద్దు. వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మస్తానరావు గారు మాట్లాడివ్వండి. అవసరం లేదు. నిజాలు వెంకటేశ్వర రెడ్డి గారు, నిజాలు చెప్పండి, ఒత్తాసులు పలకండి దయచేసి. అవసరం లేదు. మీరు ఒత్తాసులు క్లియర్ గా ఒత్తాసులు పలుకుతున్నారు. మీరు ఓకే, ఓకే, ఈ ఓకే. 1,00,000 కోట్ల అప్పు గురించి చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ 1,00,000 కోట్ల అప్పు గురించి చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ 7 నెలల్లో చేసిన 1,00,000 కోట్ల అప్పు గురించి చెప్పండి. ఓకే. రాష్ట్రం మొత్తం బెల్ట్ షాపులు మయం చేసిన దాని గురించి చెప్పండి. రాష్ట్రం మొత్తం ఇసుక స్కామ్ గురించి చెప్పండి. రాష్ట్రం మొత్తం మద్యం స్కామ్ గురించి చెప్పండి. సార్, ఈ స్కాములన్నింటినీ మీరు మర్చిపోయారా, లేకపోతే జరగట్లేదన్నారా? ఆడబిడ్డల మాన ప్రాణాలు పోలేదంటారా? ఈ అరాచకం, రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకం జరగట్లేదంటారా? వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి, మీరు ఆగండి. ఎనలిస్ట్ గా మీరు ముసుగు తీయండి, వెంకటేశ్వర రెడ్డి మీరు గారు. ముసుగు తీయండి, నిజాలు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి మీరు గారు. ముసుగు తీసి నిజాలు మాట్లాడండి. ఇప్పుడు మస- మీరు మీ మీరేదో దగ్గరికి మళ్ళీ మాట్లాడినంత వస్తాను. మాత్రం నాకేం కాదండి. మేము అది కాదు. నేను ముసుగు తీయమంటున్నాం. సార్, ఒక మీరు నిమిషం ముసుగు ఆగండి. తీసి ధైర్యంగా సార్, మాట్లాడండి. మీకు సమయం ఇస్తాను. మీరు ముసుగు తీసి ధైర్యంగా మాట్లాడండి. మీకు సమయం ఉన్న ఇస్తాను, మీకు వాస్తవాలు సమయం ఇస్తాను, మాట్లాడమంటున్నాం. మీకు సమయం ఇస్తాను నేను. సారు మీరు మీ పార్టీ వాళ్ళందరూ కూడా ముసుగులు సార్, గఫూర్ గారు. అబద్ధాలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని 11 సార్, పెట్టారు. గఫూర్ గారు. రాములు గారు, సార్ చెప్పండి సార్, మీరు ఏమంటారు? రాములు గారు చెప్పండి సార్, వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి రాములు సార్. గారు వినపడుతుంది. వినిపిస్తుంది, మాట్లాడండి సార్. పాయింట్ ఏమిటంటే వెంకటేశ్వర రెడ్డి గారు వారి పార్టీకి సంబంధించి కొంచెం నమ్రత, అంటే ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాత మీరు గుణపాఠం నేర్చుకోవడం లేదు. మీరు విమర్శించండి, మాకేం అభ్యంతరం, తెలుగుదేశం విమర్శించి మాకేం పోతుంది, కానీ ఇతరులు మాట్లాడించరు. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ముసుగుది అంటే ఏం ముసుగు తీస్తాడు ఆయన? ఆ పాయింట్ ఏమంటే మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు అసెంబ్లీకి పోరు, అసెంబ్లీలో మాట్లాడరు, ప్రభుత్వాన్ని నిలవేరు, ఇక్కడ వచ్చి ఇంకోరిని మాట్లాడకుండా చేయడం పంచపద్ధతిగా డిబేట్ లో పోతే. రెండవది ఏమంటే ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము నిజమే అరచేతిలో వైకుంఠం చూపించగలుగుతామేమంటే చూపించలేకపోవచ్చు, కానీ సీరియస్ గా సిన్సియర్ గా ఏదైతే మీరు చెప్పారో అది అమలు చేస్తున్నారా లేదా అనేటువంటిది పరిశీలించినప్పుడు, ఇప్పుడు రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మళ్ళా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. కరెంట్ ఛార్జీలు 2 నెలలైంది పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారు. సార్ ఇక్కడ నేను కపూర్ సార్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏమనుకోండి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చిన్న రేటు పెరిగితే ₹1 ఛార్జీ పెరిగినా పోరాటాలు చేసేది. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి మరి? ఏం మౌనంగా లేం సార్, మా బలం సరిపోవడం లేదు, మా గొంతు ఎందుకు బలంగా లేదు సార్? మీరు ఈరోజు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎక్కడికక్కడ అష్టదిగ్బంధం చేయడం జరిగింది హైదరాబాద్ మొత్తాన్ని. అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఎక్కడ పోయింది? రాములు గారు ఎంతో కొంత చేసింది మేమే. ఈ 2 నెలలలో కరెంట్ ఛార్జీలు పెంచితే మాకు పెద్ద జనసంఖ్య రాకపోయి ఉండొచ్చు, 50 మందో 100 మందో 200 మందితో ధర్నాలు చేసింది మేమే. సార్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా? షూట్గా నేను ఒకటే అడుగుతున్నా సార్. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఆ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీలు పాల్గొన్నారు, అందరూ పాల్గొన్నారు. ఈ దేశాన్ని తప్పుదో పట్టిస్తున్నా మీరు వేలెత్తి చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలు అనేటివి నామికే వాస్తే అయినాయి? అంటే ఎందుకు పార్టీలు మీరు కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ ఇక్కడున్న కాంగ్రెస్ కానీ మీరు ఒత్తాసు పలుకుతున్నారు అనుకోవచ్చా, సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? రాములు గారు కొంచెం వినండి. ఇప్పుడు మేము ఎవరికి ఒత్తాసు కాదండి, మేము ఎవరికి ఒత్తాసు కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మేము నిలవేసినాము, మా చేతనైన వరకు ఆందోళన చేసినాము, ఉద్యోగులు కార్మికులు వీళ్ళ యొక్క ఆందోళన అన్నింటిలో పార్టిసిపేట్ చేసినాము. అట్లా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎంతో ఇంతో ఆందోళన చేసేది. ఇప్పుడు ఎందుకంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్షం, వైసీపీ వాళ్ళు ఆందోళన కంటే కూడా వారు ఉపన్యాసాలు అవి ఇవి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంతో ఇంతో ప్రత్యక్షంగా ఆందోళన చేస్తున్నది మేమే. అందుకోసం అయితే మా బలము మీరు అనుకున్నంత బలం మాకు కనపడడం లేదు, ఫ్యాక్ట్ అది. నిలవేయాల ప్రభుత్వాన్ని అంటాం అనుకోండి, నిలవే శక్తి లేదు. అది ఎందుకు ఏమిటి అనేది వేరు చర్చ. నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నేరుగా చెప్పదలుచుకున్నామంటే అబద్ధాలతో ఎక్కువ కాలం గడపలేరు. తర్వాత ఉన్నది లేనిది సృష్టించి ఉన్నట్లుగా భ్రమింపజేయాలనుకుంటే కుదరదు. మెగా డిఎస్సి
మేము ప్రతి డిబేట్లో చెప్తున్నాం, మెగా డిఎస్సి ఏమైంది? మొదటి సంతకం చేసినారు, దానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక లేదు. అట్లాగే భారాలు ఏమన్నారు, భారాలు వేస్తున్నారు. మీ యొక్క పెట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికేమో డబ్బులు వస్తున్నాయి. మరి మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఫార్ములాకు డబ్బులు ఎందుకు తేలేకపోతున్నారు? మీరు అప్పులా చేస్తున్నారు. అయినా ఆచరణలో ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు సిన్సియారిటీ లేదని మేము చెప్తున్నాం. అయితే వాళ్ళు కొంత టైం చూస్తామంటున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం మనం కూడా. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఎంత ఘర్షణ పడినా కానీ ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. కపూర్ సార్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి సార్ రాములు గారు నేను కంప్లీట్ చేయలేదు ఇంకా. చెప్పండి సార్. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు గొంతు పెద్దలు చేసి అరిచినంత మాత్రం నేనేం ఆగేదేమి ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో కళ్ళు మూసుకుంటూ 5 ఏళ్ళు అయిపోతాయి అంటున్నారు. కళ్ళు మూసుకుంటూ ఎట్లా చేతగాక వాళ్ళ పార్టీ నేతలందరూ వెళ్ళిపోతున్నారు పోరాటం చేయలేక. తర్వాత సబ్జెక్ట్ అది మీరు అడిగిన ప్రశ్న సబ్జెక్ట్ కన్ఫర్మ్ కాండి. సబ్జెక్ట్ మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడడం? మీరు ఇప్పుడు సబ్జెక్ట్ పెడితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ముసుగు తీయమన్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ పెడితే ఇప్పుడు జరుగుతున్న మోసాల గురించి మాట్లాడుతుంటే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అనుకున్నట్లుగా నేను మాట్లాడలేను కదా. వెంకటేశ్వర రెడ్డి గారు అనుకున్నట్టుగా నేను మాట్లాడలేను. మనం సబ్జెక్ట్ ఇప్పుడు ఏం పెట్టాం? ఇప్పుడు సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ ఉంది? సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడమనండి. గత ప్రభుత్వం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు సూపర్ 6 కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోతే అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి 23 వచ్చినాయి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. అప్పులకు సంబంధించి చూసుకుంటే రీషెడ్యూల్ చేస్తానంటున్నారు, తద్వారా సంపద సృష్టించవచ్చు అంటున్నారు. కానీ ఆ స్థానంలోకి సంబంధించిన దాంట్లోకి అది మెరుగుపడాలంటే పాలకవర్గం ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్? ఇప్పుడు 2 బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. ఏదైతే ప్రజలకి వాళ్ళ హామీలు ఇచ్చారో వాటిని ఒక నిమిషం వాళ్ళకి నెరవేర్చుతూనే మరోవైపు ఆయన సంపద సృష్టిస్తాము, లేదంటే కేంద్ర రాష్ట్రం అంటే ఈ డిపెండెన్సీ ఉంది కాబట్టి కేంద్రం దగ్గర ఈ అప్పులను అధిగమించడానికి కేంద్రం ఏ మేరకు తోడ్పాటును అందించింది. ఎందుకంటే మనం 21 స్థానాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితి. సో కేంద్రం ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిందని చెప్పేసి ఆర్థిక మంత్రి గారి దగ్గర నుంచి అందరికి తెలుసు. సో దీన్ని అధిగమించాలంటే వీళ్ళు ఒక పక్క ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. ఓ పక్కన పోలవరం, అమరావతి లాంటివి చేసుకుంటా ఉండాలి, విశాఖ స్టీల్ లాంటివి చేసుకోవాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసుకోవాలి. మరోవైపు ఏదైతే ప్రజల మీద భారం మోపకుండా మనకి పరిశ్రమలు అంటే పరిశ్రమ ఈ రోజు రాగానే సంపద సృష్టి సాయంత్రానికి జరగకపోవచ్చు, కనీసం పరిశ్రమలు వచ్చేలాగా చేసుకొని రానున్న 2-3 ఏళ్లకు ఆదాయం సంపాదించడం కానీ, ఇతర రాష్ట్రాలకి మన విద్యార్థికులు ఎవరు కూడా వలసలు వెళ్లకుండా ఇక్కడే సర్వీస్ సెక్టార్ కానీ పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చేసేలాగా చేయాల్సి ఉంది. లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వరి గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లయితే తగిన శాస్త్ర చేశారో అదేమైన పరిస్థితి రేపు కూటమి ప్రభుత్వానికి కూడా వచ్చింది. ఆయన 151 వచ్చినాయి అని చెప్పేసి విరవీ గారు 11 స్థానాలకు దించారు. రేపొద్దున ఈ కూటమి పార్టీ అట్లానే ఉంటుంది పరిస్థితి. సార్ మస్తాన్ రావు గారు, తులసిరెడ్డి సార్తో మాట్లాడదాం. తులసిరెడ్డి సార్ మీరు చెప్పండి, అసలు ఈ రీషెడ్యూల్ చేయడం అనేది ఏంది, మళ్ళీ సంపద సృష్టించడం అనేది ఏంది? అంటే ఈ పాలక వర్గం లేదా ప్రభుత్వము ఎటువైపు ప్రయాణం చేస్తుంది? అంటే ప్రజలపైనే భారం వేయాలనుకుంటుందా మొత్తంగా? నిన్న ఆయన మనసులో మాట చెప్పాడు కదా, ఇంట్లో వచ్చేసి సూపర్ 6 మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడినంత వరకు టైం పడుతుంది, అంతవరకు వచ్చేసి ఆదడం తప్పదు, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేము అని చెప్పేసి ఓపెన్ గా చెప్పాడు ఆయన మనసులో మాట. ఎన్నికలకు ముందేమో ఆయన ఎన్నికల కోసం వచ్చేసి ఆ రోజు నాలుగు నుండి మాట చెప్పాడు, ఇప్పుడు మనసులో ఉండేది చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి ఆయన నిన్న స్టేట్మెంట్ చూస్తే చేతులు ఎత్తేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. రైతు పరిభాషలో ఎద్దులు వచ్చేసి కాడి కింద పడేసినాయి. ఇంకా చెప్పాలంటే అంకె అజయ్ మూర్తి, తులసిరెడ్డి సార్ అనే మాటలకు మీరేం సమాధానం చెప్తారు? సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారు పథకాలు అయితే మేము అమలు చేయమని చెప్పలేదు, కొంత సమయం అడిగారు అనమాట. అంటే లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు, వచ్చే ఏడాది అంటే లాస్ట్ ఇయర్ చెప్పారు కాబట్టి ఈ జూన్ లో ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 2 పిల్లలకి అమ్మఒడి ఇస్తా ఉన్నారు, 15,000 ఇస్తా ఉన్నారు. కానీ ఒకరికి ఇచ్చారు, అది కూడా 12,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ క్లియర్ గా 13,000 ఇచ్చారు.
అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు, కానీ దానికి కొంత సమయం అన్నారు. ఎందుకంటే దానికి కొంత బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఈ నిధులు సమకూరించుకోరు కాబట్టి. అది సాధ్యమేనా? అది సాధ్యమే అంటావా అజయమూర్తి? అది సాధ్యమే అంటారా? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది సార్. ఎట్లా సాధ్యమైతే చెప్పండి ఒకసారి, ప్రాక్టికల్ గా చెప్పండి సార్. మీరు ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పథకాలు అమలు చేయాలంటే, అంటే కరోనా మృతుల నిధులు కూడా, కరోనా మృతుల పరిహారం కోసం ఇచ్చిన నిధులు కూడా తీసుకొచ్చేసి, పిఎఫ్ నిధులు దోచుకొచ్చి, యూనివర్సిటీ ఫండ్స్ తీసుకొచ్చి, పంచాయతీ నిధులు తీసుకొచ్చి, ఈ విధంగా రకరకాలుగా మార్గాలు తీసుకొచ్చి అమలు చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కోరుకోవట్లేదండి. ఆయన ఒక బాధ్యతాయుతంగా పథకాలు అమలు చేయాలనుకుంటున్నారు. అంటే రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టి సంపద సృష్టించంటే, మీకు మళ్ళీ చెప్తున్నానండి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే కొన్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వ్యవస్థలనే నాశనం చేశారు. దాన్ని సరిగా పెట్టాలి. ఇప్పుడు మనం ఫైబర్ నెట్ తీసుకుందామండి. ఫైబర్ నెట్ లో దాదాపు 600 వైసీపీ పార్టీ వాళ్ళకి ఎటువంటి పని లేకుండా వాడికి జీతాలు ఇచ్చి మేపారండి, ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇచ్చి. అలాగే ఏపీడీసీ కార్పొరేషన్ లో 500 మంది పైగా వైసీపీ పేటీఎం బ్యాచ్ కి అక్కడ జీతాలు ఇచ్చి మేపారండి. ఈ విధంగా అజయమూర్తి సంపద గురించి మాట్లాడుకుందాం. వైసీపీ తప్పు చేసింది అనుకుందాము, మరి బాబు గారు కూడా అదే తప్పు చేస్తారు అనుకుందామా? ఏం తప్పు చేశారు సార్? బాబు గారు ఏం తప్పు చేశారండి? సంపద సృష్టి ఇప్పటి వరకు మేము ఎటువంటి ఇప్పుడు ఇవ్వనంటున్నాడు కదా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. అజయ్ బాబు గారు ఇప్పుడున్న సబ్జెక్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారని అడుగుతుంటే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు అంటేనే వీళ్ళు అసమర్థులని తులసన్న చెప్పినట్టు ఎద్దొచ్చి అంకె వేసిందని, కాడి కింద పడేసిందని చెప్పేసి మా రైతు పరిభాషలో బాగా చెప్పారు ఆయన. అదే కాడి కింద పడేసిందని, ఎద్దొచ్చి అంకేసిందని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఇక్కడ ఒకటే మీరు గమనించి చూడండి, అబద్ధాల కోసమే చంద్రబాబు నాయుడు గారు పుట్టినట్టు, అబద్ధాల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టినట్టు, ప్రతిదాన్ని కవర్ చేసుకుంటూ ఆయన చెప్పినట్టు, అజయ్ బాబు గారు చెప్పినట్టే నేను ఒక మాట చెప్తాను క్లియర్గా. పోనీ మీరు సంపద సృష్టిస్తామంటున్నారు, సంపద ఎప్పుడు సృష్టిస్తారు, ఎలా సృష్టిస్తారు? 2025లో సృష్టిస్తారా, 26లో సృష్టిస్తారా, 27లో సృష్టిస్తారా, జమిలీ ఎన్నికల ముందు సృష్టిస్తారా, లేక సార్వత్రిక ఎన్నికల 29 వరకు మీరు ఇదే ముచ్చట చెప్తారా? మీరు అమలు చేయడానికి పోనీ ఎప్పుడు చేస్తారో ఒక క్యాలెండర్ విడుదల చేయండి. మేము 27 నుంచి అమలు చేస్తాం, లేదు 26 నుంచి అమలు చేస్తాం, మేము ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తాం. ప్రభుత్వ పరంగా క్యాబినెట్ సమావేశం పెట్టి మేము ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, సంపద ఈ విధంగా సృష్టిస్తాం, ఈ సంవత్సరం నుంచి ఈ డేట్ నుంచి మేము అమలు జరుపుతాం అని చెప్పండి. ప్రజల్ని మభ్యపెట్టడం, అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, నయవంచన చేయటం, వెన్నుపోటు పడవటం ఎందుకు? చెప్పండి, మీరు మీ ఇష్టం వచ్చిన డేట్లే చెప్పండి సార్. అజయమూర్తి గారు ఇష్టం వచ్చిన డేట్లే చెప్పండి. సంపద సృష్టి ఎప్పటి వరకు సృష్టిస్తారు? ఒక నిమిషం ఒక మాట క్లియర్గా, క్వశ్చన్ క్లియర్గా అయినాయి. సంపద సృష్టి ఏ డేట్ వరకు మీరు సంపద సృష్టిస్తారు, అది ఏ విధంగా సృష్టిస్తారు, ఎప్పటి నుంచి మీరు అమలు జరుపుతారు? పోనీ ఈ 8 నెలలు పోయింది, ఈ 8 నెలల తర్వాత ఏ సంవత్సరం నుంచి మీరు అమలు జరుపుతారు? అట్లీస్ట్ ఇప్పుడైనా డేట్ చెప్పండి సార్, ఇప్పుడైనా సంవత్సరం చెప్పండి. ఒక్కసారి అందరితో కంక్లూడ్ చేద్దాం సార్. గఫూర్ సార్ గారు, సంపదకు సంబంధించింది చూసుకుంటే ఏ విధంగా సంపద సృష్టిస్తారు, సంపద అభివృద్ధిని సాధించలేరు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు సంబంధించింది పరిస్థితి ఏమిటి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఏం చేస్తారు, చెప్పినవి అన్నీ మీపైనే ప్రజలు వ్యతిరేకత ఏమైనా ఉందా అనేది కూడా అడగడం జరుగుతుంది. అంటే ఈ విషయాలన్నిటినీ, అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చూస్తే పూర్తి మెజారిటీ రావడం జరిగింది. అంటే ఎవరేం చేసినా ఈ 5 ఏళ్ల కాలంలో నేను అధికారంలో ఉంటా, నేను ఏదైనా చేయగలుగుతా, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేది ఒక ధీమాతోనే బాబు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా గఫూర్ గారు? రాములు గారు, దీంట్లో ఒకటి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తన ఈ 5 సంవత్సరాల వరకే చూడడం లేదండి, తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు భవిష్యత్తు కార్యక్రమం ఉంది, ఈ 5 సంవత్సరాలది కాదు. అయితే ప్రజలు పిచ్చోళ్ళు కాదండి, ప్రజలు ఎవరినైనా గమనిస్తారు. ఇప్పుడు మేము చెప్తున్నది ఏమిటి, అయ్యా మీరు ప్రజలు అడిగితే మీరు వాగ్దానం చేయలే, మీ అంతటా మీరు మా ప్రభుత్వం గెలిపిస్తే ఇవన్నీ చేస్తామన్నారు. ఎప్పుడు నుంచి? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక చక్కటి ప్రశ్న అడిగారు, ఎప్పుడు నుంచి చేస్తారో క్యాలెండర్ ఇవ్వండి, డేట్లు ప్రకటించండి, తప్పేముంది దాంట్లో?
మాట్లాడదు. కాబట్టి ఇప్పుడు మెగా డిఎస్సి టైం అన్నారు, మెగా డిఎస్సి హులక్కి అయిపోయింది. అట్లాగే మీరు టైం డిక్లేర్ చేయండి, ఆ టైంలోగా అమలు జరపండి. ఒకటి సంపద సృష్టి అనేటువంటిది కొంత ప్రయత్నం జరుగుతుంది. నేనేం చేయడం లేదు అని ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, కొంత ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు బీపీసీఎల్ వాళ్ళు వచ్చినా లేదా ఎన్టీపీసీ వచ్చేసి హైడ్రోజన్ పరిశ్రమ పెట్టినా క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి, చాటుగా చెప్పండి. ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సార్ రాములు గారు, ఇవన్నీ ఇంకో 4-5 సంవత్సరాలు పట్టేటువంటి, వెంటనే సంపద సృష్టి జరగదు. ఒక పరిశ్రమ వస్తే కనీసం దాని 3-4 సంవత్సరాల తర్వాతనే దాని నుంచి సంపద సృష్టి జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. తర్వాత కేంద్రంలో అడగడానికి మీరు జంపుతున్నారు, కేంద్రాన్ని సాయం అడగండి. ఆ రకంగా మీరు మీ ఓవర్ హెడ్స్ తగ్గించుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తేనే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. లేకపోతే మాత్రం ప్రజల విశ్వాసం మీరు పొందలేరు అని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. సార్ తులసిరెడ్డి సార్, లాస్ట్లో చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే బాబు గారి ఆలోచన ధోరణికి సంబంధించి, అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటున్నాడు. అంటే సంపదకు సంబంధించిన విషయంలో కానీ ఏదైనాకు సంబంధించిన మీరేమంటారు సార్ దీనికి? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు వచ్చేసి నమ్మక ద్రోహము, ఇది నమ్మించి మోసగించడము, ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలా అనేది తెలిసి చేశాడు. ఇవన్నీ తెలియకుండా చేసింది కాదు. అప్పులు ఉండేది తెలుసు, అంతకంటే చెప్పిన దానికి తక్కువగా ఉన్నాయి కాబట్టి దీంట్లో వచ్చేసి అన్నీ తెలిసే చెప్పాడు కాబట్టి అది ఖచ్చితంగా మోసం. దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆ రోజు ఎన్నికల కోసం అని చెప్పేసి ఏదో మోసం చేశాను, వాస్తవ పరిస్థితి ఇది అని కొంత టైం షెడ్యూల్ ఏది ప్రకటించేసి చేసుకోవాలి. మామూలుగా అయితే కన్నా రాజీనామా డిమాండ్ చేయాలా, కానీ అర్లీ కాబట్టి ఇప్పుడే రాజీనామా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. అజయమూర్తి మీరేమంటారు తులసిరెడ్డి మాటలను? నేను చెప్పేది ఒకటే సార్, నేను ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో, హామీలు ఇచ్చిన తర్వాత, సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేరు, మోసం చేస్తారని చెప్పి రకరకాల ఉదాహరణలు తీసుకొచ్చి చెప్పారు, ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు మాకు 164 సీట్లు ఇచ్చారంటే దానికి కారణం ఏంటండి? ఇక్కడ కావాల్సింది పథకాల అమలు కాదండి, సూపర్ 6 కాదు. ముఖ్యంగా కావాల్సింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, ఇవే ప్రయారిటీస్ గా తీసుకొని ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇచ్చేసి ఆ పని మీద ఉన్నారు. అంటే సంపద సృష్టిలో రీకాల్ వ్యవస్థ, అంటే ప్రజాస్వామ్యంలో రీకాల్ వ్యవస్థ ఉంటే టీడీపీ ప్రభుత్వం అవుట్ అయ్యేది కదా సార్. ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ అమలు అవుతున్నాయి కదా సార్, కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి కదా సార్. అంటే ఏ స్థాయిలో 6 పథకాలు అన్నారు కదా అజయ్ గారు, ఇక్కడ 6 పథకాలు అన్నారు కదా, ఇప్పుడు ఎన్ని పథకాలు అమలు? 6 నెలల కాలం అవుతుంది. ఇంకా నేను చెప్పాలంటే నేను నిజంగా లోతుల్లోకి వెళ్తే టీడీపీ ప్రభుత్వం వచ్చి 7 నెలల కాలానికి దగ్గరకు వస్తుంది. 7 నెలల కాలంలో టీడీపీ చేసింది ఏంది? గతంలో వైఎస్ఆర్ చేసింది చెయ్యనివేంటివి మీరు చేసింది? ఏ నిధులు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం అని చెప్పారు కదా, అన్ని పథకాలను అమలు చేసిండు వైఎస్ఆర్ గారు, జగన్ గారు. అంటే ఇప్పుడు మీరు 7 నెలల కాలంలో వచ్చినాక ఏం చేశారు సార్? ఈ 7 నెలల కాలంలో మేము ఆల్రెడీ చెప్పాము, ఉచిత సిలిండర్లు ఇస్తున్నాము, 4000 పెన్షన్ ఇస్తున్నాము, అలాగే అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేసాము. ఏవైతే సూపర్ 6 లో భాగం కాదు, అన్నా క్యాంటీన్ సూపర్ 6 లో భాగం కాదు, అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్. పైగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో ప్రభుత్వ పథకం కాదు అది, మేము డోనర్స్ ఎంగేజ్ చేసుకొని చేస్తున్నాం, అది ప్రభుత్వ పథకం కాదని. సార్ మస్తాన్ రావు గారు చివరిగా మీరు చెప్పండి సార్. ఇప్పుడు సూపర్ 6 లో మనకి గ్యాస్ సిలిండర్లు ఒకటిను, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి ఏముంది, సామాజిక పెన్షన్లు కూడా దాని కిందకి రాలేదండి యాక్చువల్ గా. మిగతా ఏమి కూడా అంటే తల్లికి వందనము, ఉపాధి, నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా ప్రతి మహిళకి 1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇక్కడ కొన్ని సబ్ కమిటీలని, మంత్రివర్గ సబ్ కమిటీలని చేస్తా ఉన్నారు. ఎంతమంది క్యాల్కులేషన్స్ అవన్నీ ఈజీగానే దొరుకుతాయి. అమలు చేయాలంటే మా రాష్ట్రంలో మహిళలు ఎంతమంది ఉంటారో తెలుసు, ఎంతమంది బస్సులు ఎక్కుతుంటారో తెలుసు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలుసు, అదేవిధంగా రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసు. వీటికి వాళ్ళ దగ్గర ఫండింగ్ లేకపోవటం అనే దాని మీద చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ప్రజలు ఒకటి హర్షిస్తారు, ఏంటి, మేము ఎలక్షన్స్ ముందు ఈ విధంగా మీకు చేసిన మాట వాస్తవమే, కానీ ఇంకా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, ఇదిగో పలానా తేదీ నుంచి ఈ విధంగా ఈ పథకాలను అమల్లోకి తెస్తాము అనే విశ్వసనీయత కనుక. ఒకసారి మన వెంకటరెడ్డి గారు ఒకసారి చివరిగా 2 మాటలు చెప్పండి ముగింపు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కళ్ళు ఆర్పుకుంటూ
కెమెరా ముందు మేము మిమ్మల్ని మోసం చేశాము అని డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నారు కాబట్టి తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. తులసన్న అంటే కొద్దిగా ఏదో వదిలేశారు కానీ రాజీనామా చేయాలి. ప్రజలు ఈ వాయిస్ ఒకసారి వినండి, మీకు అర్థమైపోతుంది. ఓకే థ్యాంక్ యూ ఈ డిబేట్లో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే అజయ్ గారికి, మన గపూర్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఇది ఈరోజు పొలిటికల్ థాట్. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం.